జై తెలంగాణ. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఇక వచ్చిండు ఆయన నిన్నగాక మొన్న పెద్ద మనిషి అయినట్టు అద్దంకి దయాకర్. ఆయన నిన్న మొన్నటి దాకా కూని రాగాలు తీసిండు. ఇక నా బతుకేం రాదు అని చెప్పేసి నిరాశ నిస్పృహల మధ్యలో మంచం పట్టినంత పనిచేసిండు. ఇక మొత్తానికైతే అటు కోమటిరెడ్డిని, జానారెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, రేవంత్ రెడ్డిని తిరిగి పావనం చేసుకొని పదవి తెచ్చుకొని పెద్ద మనిషి అయిండు. ఇక పెద్ద మనిషి అయినా అని చెప్పేసి ఇప్పుడు అందరికి తెలియాలి కదా. ఇక నాకు పదవి ఇచ్చింది, మరి ఇప్పుడు దాన్ని పదవి ఇచ్చినందుకు నేను పెద్ద మనిషిని అందరికి తెలియాలని చెప్పేసి రాగానే మొదలుపెట్టిండు. కేసీఆర్ పోయి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటేనే తెలంగాణ ఇచ్చింది అని మేము గదే అంటున్నాం. యావత్ తెలంగాణ ప్రజలు వాళ్ళ ఆత్మగౌరవ పోరాటానికి న్యాయకత్వం వహించిన కేసీఆర్ గారు ఉద్యమ సమయంలోనే చెప్పిండ్రు ఈ మాట. గొంగడి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, కుష్టి రోగినైనా కౌగులించుకుంటా, నా తెలంగాణ నాకు కావాలి అన్నాడు. ఆ రకంగా సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటే తెలంగాణ ఇచ్చింది అనే మాట నువ్వు అన్నట్టు కనుక నిజమైతే సోనియా గాంధీ కంటే హీనమైన నాయకురాలు ఎవరు ఉండరు. ఇక సోనియా గాంధీ కాళ్ళు పట్టుకోనైనా సరే తెలంగాణ సాధించినట్టే కేసీఆర్ గొప్పోడు. ఎస్, కేసీఆర్ ఇస్ ద హీరో. తెలంగాణ చరిత్రలో ఒక హీరోగా నిలబడతాడు. ఇవాళ ఉన్న మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు, సోనియా గాంధీ బలిదేవత సోనియా గాంధీ అని. దాని గురించి సమాధానం చెప్పండి. ఎంతమంది బిడ్డల ప్రాణాలు తీసింది ఈ కాంగ్రెస్ పార్టీ, ఎంతమంది ఊసురు పోసుకున్నది ఈ కాంగ్రెస్ పార్టీ, ఎన్ని కోట్ల మంది రోడ్ల పైనకు వచ్చి పోరాటాలు చేసినారు ఈ కాంగ్రెస్ పార్టీ దుశ్చర్యల వల్ల, ఎన్నిసార్లు మాట తప్పింది ఈ కాంగ్రెస్ పార్టీ, ఎన్ని పోరాటాలు చేసి మెడలు వంచితే ఏమి చెయ్యలేక నిస్సహాయ స్థితిలో రెండు జాతీయ పార్టీలు తల వంచి తెలంగాణ రాష్ట్రం ఇచ్చేలా కృషి చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటే తెలంగాణ వచ్చిందని చెప్పడానికి సిగ్గుపడాలి. అద్దంకి దయాకర్, నువ్వు సిగ్గు అనిపించట్లేను, ఉద్యమకారుడు అని చెప్తున్నావు కదా. ఉద్యమకారుడు ముఖం ఈ మాట మాట్లాడుద్దా? ఉద్యమకారుడు ఒకరి కాళ్ళు పట్టుకుంటే తెలంగాణ వచ్చిందని చెప్తాడా? ఉద్యమకారుడు నోటి నుంచి వచ్చే పదాలు అవి. సిగ్గుపడాలని ఈ పదవుల కోసం ఇవాళ సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి భజన చేసిన నువ్వు ఉద్యమకారుడువా? ఏ ఉద్యమకారుడు కూడా సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటారో ఇంకోరు కాళ్ళు పట్టుకున్నారో తెలంగాణ వచ్చిందని అనరు. మా పోరాటాల ఫలితం తెలంగాణ వచ్చిందంటారు. సిగ్గు లేకుండా ఇలా కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటే తెలంగాణ వచ్చింది చెప్పడానికి తిరిగి నేను ఉద్యమకారుని, నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చానని చెప్పడానికి సిగ్గు అనిపిస్తలేదా దయాకర్? ఇంతంత పదవి ఇవ్వగానే కథం ఏదో పెద్ద మనిషి అయినట్టు పోజులు కొట్టకు. 100% కేసీఆర్ గారి ఎత్తుగడలు తట్టుకోలేక కేసీఆర్ గారు సబ్బండ వర్ణాలను తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకునేలా కృషి చేసి ఎక్కడికక్కడ మీ మెడలు విరిచి గ్రామాలలో, మండలాల్లో, జిల్లాల్లో, నియోజకవర్గాల్లో అడుగు పెట్టకుండా తరిమి కొట్టే పరిస్థితి తీసుకొస్తే తప్పని పరిస్థితిలో తెలంగాణ ఇచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ. అది మర్చిపోవద్దు. అయినప్పటికీ ప్రాణాలను తృణమానంగా తెంచేసుకొని ప్రాణాలు అర్పించినటువంటి విద్యార్థులు, ఉద్యమకారులు వేల కొద్ది ఉన్నారు. ఇది నీకు గుర్తుకొస్తలేదు? ఇవాళ నీకు ఇంత పదవి అడయంగానే సోనియా గాంధీ దేవత అయిందా నీకు? నీ ముఖ్యమంత్రి అడుగు, సోనియా గాంధీ దేవతనా బలిదేవతన సమాధానం చెప్తాడు. ఇంత ఎమ్మెల్సీ అంగన నువ్వు పెద్ద మనిషిని విరవీయకు, నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.